అందరికీ నమస్తే అండి. నా పేరు పద్మావతి కొప్పుల. నేను అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. సో మనము ప్రస్తుతం జనసంఘం మండలంలో ఉన్నాము. బయోచార్ ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడ ఉన్నాము. ఈ బయోచార్ ఏంది, భూములు ఏంటి, ఇవన్నీ చాలా మందికి డౌట్ ఉండొచ్చు. అసలు బయోచార్ అంటే ఏంది అనేది చూస్తే కనుక ఎవరైతే బయోచారు వేసుకున్నారో వాళ్ళు ఆ ఫలితాలను చూసిండ్రో ఇప్పుడు వద్దంటలా, మా బయోచార్ మాకు ఇవ్వండి అంటున్నారు. అది ఇక్కడ ప్రాంతంలో పరిస్థితి. బయోచార్ తీసుకుపోతున్నారు, వేస్తున్నారు, దాని ఫలితాలను చూశారు. అట్లానే ఒక పత్తి పంట మీదనే ఆధారపడకుండా అల్లం పంటలో చూసాము, పసుపు పంటలో చూసాము, ఆలుగడ్డ పంటలో చూసాము, మామిడి తోటల్లో చూసాము, పెసర మినుములో చూసాము, గ్రౌండ్ నట్లో చూసాము, కూరగాయల్లో చూసాము. ఏ దాంట్లో చూసినా బయోచార్ వేసిన దగ్గర 20 నుంచి 20 ఇంకా ఎక్కువ చెప్తాను, 30 నుంచి 40% ఉంది. కానీ కనీసం తక్కువలో తక్కువ అంటే 20 నుంచి 40% వరకు దిగుబడులు కూడా ఎక్కువ ఉంది. అంటే బయోచార్ యాజ్ సచ్ మనకి ఏ రకంగా లాభం అయితే అనుకోవచ్చు. బయోచార్కి పాత్ర లేదు. అంటే బయోచార్ భూమిలో ఉండటం వలన నీకు అది ఒక ఫెసిలిటేటర్ పాత్ర పోషిస్తుంది. కానీ బయోచార్ వల్ల న్యూట్రిషన్ రాదు. బయోచార్ కొన్న గుణం ఏంది? పట్టుకునే గుణం. సో ఎరువును పట్టుకుంటుంది, భూమిలో ఉన్న జీవాన్ని పట్టుకుంటుంది. పట్టుకొని ఏం చేస్తుంది? వేరు వ్యవస్థకి ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు అందజేస్తూ ఉంటుంది. దాంతో ఏమవుతుంది? మోర్ ఆక్సిజన్, ఎక్కువ ఆక్సిజన్ని పీల్చుకుంటుంది, ఎక్కువ పోషకాలను పీల్చుకుంటుంది, ఎక్కువ పదన్ని పీల్చుకుంటుంది. ఆ వేరు వ్యవస్థ ద్వారా చెట్టుకు అందించడం వలన చెట్టు వేపుగా పెరుగుతుంది. దానివల్ల కాయలు కానివ్వండి, ఉత్పత్తి కానీ పెరుగుతుంది. ఇది మేము చూసిన ఒక రీసెర్చ్ చేసిన దాంట్లో మేము కనుగొన్నది. సో దీంట్లో ఇక్కడే మీ పక్కనే ఉంది. దాదాపు ఒక పత్తి కట్టెలో పత్తి ఒకటే కొమ్మలో చూస్తే దాదాపు 70 కాయలు ఉన్నాయి. సో ఒక పత్తి కట్టెలో 70 కాయలు ఉన్నాయి, ఒక 30-40 పూతలు ఉన్నాయి, ఒక పిందెలు ఉన్నాయి, ఒక 10-15 పూతలు ఉన్నాయి, పువ్వు ఉంది. సో ఇంత కనిపిస్తుందంటే నేను తక్కువ ఉన్నా. పత్తి ఒకటే కాదు, ఏ దాంట్లో చూసినా కానీ 20 నుంచి 40% దిగుబడి ఉంది అనేది నేను స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను రైతులతో పనిచేస్తున్నాను, నా సొంత భూమిలో ఇది వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత చెప్పే అనుభవాలు ఇవన్నీ. ఈ అనుభవాల రూపంలో ఏదైతే ఉందో మిగతా రైతులు కూడా వాళ్ళ భూముల్లో కూడా కార్బన్ని, అంటే ఇది ఆర్గానిక్ కార్బన్ కాదు, కార్బన్ ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. ఇది ఫిక్స్డ్ కార్బన్ ఇన్ ద సాయిల్. అంటే ఈ కార్బన్ ఒక్కసారి బయోచార్ అనేది భూమిలో వేస్తే 100 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల వరకు అలానే ఉండిపోతుంది. సో ఇది అలానే ఉండిపోవటం వల్ల మనం ఏం చేయాలి? సో ఒక ఫెసిలిటేటర్, అంటే ఉదాహరణకి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. సో అక్కడ టీ ఉంది, అక్కడ అన్నం ఉంది, కానీ నేను తినాలి. ఎట్లా తినాలి? నాకు కప్ అన్న కావాలి, ప్లేట్ అన్న కావాలి. సో నేను కప్పుతో ఉన్నప్పుడు నేను ఛాయ్ బాగా తాగలుగుతాను, ప్లేట్ ఉన్నప్పుడు అన్నం బాగా తినగలుగుతాను. ఈ రెండు బాగా తినగలుగుతాం. అంటే లేకుండా కానీ నోటితో తినవచ్చు, చేతితో కాల్చుకొని ముద్దలు కూడా తినవచ్చు. కానీ ప్లేట్లో వడ్డించుకొని తిన్నప్పుడు తృప్తిగా తింటాను, ఆరోగ్యంగా ఉంటాను. దానివల్ల నేను ఎక్కువ పని చేయగలుగుతాను. అలాంటి పాత్ర ఈ బయోచార్ పోషిస్తుంది. ఎలా పోషిస్తుంది అంటే, సో భూమిలో ఉండటం వలన సో ఇది ఎప్పటికీ పర్మనెంట్గా ఉండిపోతుంది. ఫిక్స్డ్ కార్బన్ అని చెప్తున్నా, ఇది పర్మనెంట్గా ఉండిపోతుంది. సో మనం ఏం చేయాలి? కీప్ ఆన్ యాడింగ్ ద నైట్రోజన్ అంటే నత్రజని సంబంధించిన పశువుల ఎరువు కావచ్చు, మనుషుల ఎరువు కావచ్చు, అలాంటివి కూడా వేయచ్చు. ఫిష్ ఎమినో యాసిడ్ వేయచ్చు, తర్వాత జీవామృతంతో కలపవచ్చు. ఎలా కలిపినా కానీ బయోచార్ యాజ్ సచ్ తయారు చేసిన తర్వాత భూమిలో అప్లై చేయొద్దు, డైరెక్ట్ వేయొద్దు. నెంబర్ 1 అది. ఎందుకంటే ఆ టైంలో దీని బయోచార్ pH అనేది 9 ఉంటుంది. 9 ఉన్నప్పుడు నెగిటివ్గా పనిచేస్తుంది. కాబట్టి ఎప్పుడు 50% బయోచార్, 50% ఎరువు, లేదా 50% బయోచార్, 50% కోడెరువు కావచ్చు, చెరువు మట్టి కావచ్చు, ఏదన్నా కానీ కలిపేయాలి. కలిపేసినప్పుడు ఏమైందంటే ఆ pH అనేది న్యూట్రలైజ్ అవుతుంది, 6 to 7 మధ్యలోకి వస్తుంది. వచ్చినప్పుడు అది భూమిలో వేయటం వల్ల ఇవన్నిటిని, అంటే బయోచార్ వేసినప్పుడు మొదటి సంవత్సరం కన్నా 2వ సంవత్సరం ఇంకా ఎక్కువ బాగా పర్ఫామ్ చేస్తుంది నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. సో కాబట్టి చాలా మంచి చేసే పదార్థాలు మన దగ్గర ఉన్నప్పుడు, ప్రత్యామ్నాయాలు మన దగ్గర అందుబాటులో ఉన్నప్పుడు మనము ఒక బంగారంలాగా చూడాలి. ఇది నేను నల్ల బంగారం అని పేరు పెట్టాము.